ఇంట్లో ఎన్ని కూరలున్నా కూడా మొదటి ముద్ద పచ్చడితో తింటే ఆ సాటిస్ఫాక్షనే వేరుంటుంది కదా! ఈరోజు మా అమ్మ స్టైల్‌లో నేనైతే ఇక్కడ పచ్చిమిర్చి, టమాటో పచ్చడి చేస్తున్నాను. టేస్ట్ మాత్రం చాలా బావుంటది. దీనికోసం అయితే పచ్చిమిర్చిని ఇలా 2 ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్‌లో ఒక 5 నిమిషాలైతే మగ్గించుకోండి. ఇప్పుడు 2 పండిన టమాటాలు తీసుకొని ఈ మధ్యలో ఉన్న పార్టయితే తీసేయండి. దీనివల్ల మనకి కిడ్నీలో స్టోన్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో, టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఈ పచ్చిమిర్చిలో అయితే వేసి అంతా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకుంటూ ఒక 5-10 నిమిషాలైతే లో ఫ్లేమ్‌లోనే మగ్గించుకోండి. మనకైతే అంతా చూసారా మనకి టమాటో ఎలా మగ్గిపోయిందో. ఇప్పుడు ఇదంతా పూర్తిగా చల్లారపెట్టుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా ఓన్లీ పచ్చిమిర్చే ఇందులో వేసుకొని కొంచెం అంత కల్లుప్పు వేసి జస్ట్ ఒకసారి అయితే మిక్సీ పట్టండి. ఇప్పుడు ఇందులోనే టమాటో ఉంది కదా, అది కూడా వేసేసి ఇంకొకసారి అయితే మిక్సీ పట్టుకోండి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఇది ఒకసారి అయితే టేస్ట్ చూడండి. ఇది కొంచెం మంటగా ఉన్నట్లు అనిపిస్తే ఒక స్పూన్ అయితే చింతకాయ తొక్కు వేసి ఇంకోసారి మిక్సీ పట్టండి. ఇప్పుడు ఇందులోనే ఒక మీడియం సైజ్ ఆనియన్, ఒక 4 వెల్లుల్లి ఇలా కట్ చేసి వేసుకొని జస్ట్ ఒక కర్స్ ఇచ్చారంటే చాలు, మనకైతే మంచిగా పల్లెటూరి స్టైల్లో పచ్చిమిర్చి టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా అయితే ట్రై చేయండి.